కిడ్నీ స్టోన్స్ చాలా కామన్‌గా చూస్తూ ఉంటామండి. పర్టిక్యులర్‌గా ఎండాకాలంలో ఎక్కువగా ఉంటాయి. చలికాలంలో కూడా ఉంటాయండి ఈ స్టోన్స్ అనేవి. సో, ఇది మనకు స్టోన్స్ ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవడానికి దానికి గల లక్షణాలు ఏముంటాయి మనకు? బేసిక్‌గా ఏంటంటే మనకు కిడ్నీ స్టోన్స్ ఉన్నాయని తెలుసుకోవడానికి ఒకటేంటంటే పక్కలో చాలా సివియర్ నొప్పి రావడం గానీ, లేకపోతే బ్యాక్ పెయిన్ కూడా అంటే నడుము నొప్పిలాగా కొంతమందికి ప్రెజెంట్ అవ్వచ్చండి. తర్వాత మూత్రంలో మంటగా రావడము. తర్వాత మూత్రం రంగు గూడా నార్మల్‌గా మనకు మూత్రం వాటర్ లాగా ఉంటుంది. అంటే క్లియర్‌గా ఉంటుంది. కానీ చాలా మందికి అది పచ్చగా గాని, కొంతమందికి ఎరుపుగా గూడా రావచ్చు. సో, యూరిన్ కలర్ చేంజ్ అయింది అంటే మోస్ట్‌లీ మనకు స్టోన్ ఉండొచ్చనేది ఒకటి. దాంతో పాటు మంట కూడా ఉంటుంది. తర్వాత కొద్దిమందికి స్టోన్ వల్ల కూడా బ్లీడింగ్ ఎక్కువవుతుందండి. అంటే మూత్రంలో బ్లడ్ క్లాట్స్ ఎళ్తూ ఉంటాయి. లేదా ఎర్రగా మూత్రం పోస్తూ ఉంటారు. సో, అది కూడా చాలా 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 ఇంపార్టెంట్ అది. అది కాకుండా కొంతమందికి వామిటింగ్స్ ఒస్తాయి. ఎందుకంటే స్టోన్‌కి మన కడుపుకి సంబంధం ఉంటుందండి. సో, స్టోన్ గాని కిడ్నీలో ఉంటే ఆటోమేటిక్‌గా ఆ నరాలు, ఈ నరాలకి సంబంధం ఉన్నందువల్ల దీన్ని రెఫర్డ్ పెయిన్ అంటాం. సో, దానివల్ల వామిటింగ్స్‌తో రావచ్చు కొంతమంది. కొద్దిమందికేంటంటే కడుపంతా ఉబ్బరంగా ఉండడము. అంటే పెయిన్ ఏముండదు. కానీ కడుపు ఉబ్బరంగా ఉంటుంది. కొద్దిగా తిన్నా కూడా ఫుల్‌నెస్ వచ్చేస్తూ ఉంటుందండి. ఇదొకటి. తర్వాతేంటంటే కొద్దిమందికి ఫీవర్ రావచ్చు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ స్టోన్ అడ్డం పడి కొంతమందికి చీము పట్టి కిడ్నీలో ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు. దానివల్ల హై ఫీవర్ మనకిప్పుడు మలేరియాలో ఎలా అయితే ఫీవర్ వస్తుందో అట్లా చలి జ్వరంలాగా వస్తుంటుందండి. నొప్పితో పాటు అది కూడా ఉంటుంది. అట్లనే మూత్రం ఫ్రీక్వెంట్‌గా ఎళ్ళడం. అంటే ప్రతి 10 నిమిషాలకి, అరగంటకి అట్లా వెళ్తూ ఉంటారు. వస్తే కూడా ఆగదు కొన్నిసార్లు. ఇవన్నీ కూడా ఏంటంటే స్టోన్స్ పైప్‌లో ఉంటాయి. కిడ్నీ పైప్‌లో ఉన్నప్పుడు ఇరిటేషన్ అనేది కాజ్ చేసి వస్తాయి. కొద్దిమందేంటంటే రేర్‌గా టెస్టిస్‌లో పెయిన్‌తో వస్తారు. యాక్చువల్‌గా కిడ్నీ పెయిన్ ఉండదు. కానీ టెస్టిస్‌లో పెయిన్ ఉండొచ్చు కొన్నిసార్లు. సో, అలా కూడా రావచ్చండి కిడ్నీ పెయిన్ అనేది. కొద్దిమందికేంటంటే 2 పక్కల స్టోన్స్ వచ్చి అవి 2 బ్లాక్ అయ్యి చాలా రోజులు అంటే కొంతమందికి నొప్పుండదు బేసిక్‌గా. దానివల్ల డాక్టర్ దగ్గరికి రారు. సో, లేట్ స్టేజ్‌లో వచ్చినప్పుడు ఏమవుతుందంటే 2 కిడ్నీస్ బ్లాక్ అయిపోయి కిడ్నీ ఫెయిల్యూర్‌తో వస్తారు. ఈ కిడ్నీ ఫెయిల్యూర్‌లో ఏంటంటే మనకు జనరల్‌గా ఒంట్లో గాని, మొహం గాని, కాళ్ళు గాని, పొట్ట గాని వాపనేది వచ్చేస్తుందండి. అలానే ఆకలి తగ్గిపోతుంది. వాంతులవుతూ ఉంటాయి వీళ్ళకి. తర్వాత రక్తహీనతొచ్చేస్తుంది. అంటే రక్తం బాగా తగ్గిపోయి ఆయాస పడుతూ ఉంటారు. నీరసం వచ్చేస్తుంది. సో, ఇవన్నీ కూడా కిడ్నీ ఫెయిల్యూర్‌కి సంబంధించిన ఆహ్, లక్షణాలనమాట. సో, వాటితో కూడా ప్రెజెంట్ అవ్వచ్చండి. కొంతమంది నెగ్లెక్ట్ చేసినందువల్ల. అండ్ కొద్దిమందికేంటంటే యూరిన్‌లో చీము కూడా వెళ్ళొచ్చండి. పస్‌లాగా పాస్ చేస్తుంటారు. కొద్దిమందేంటంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు కొంతమందికి ఫ్యామిలీస్‌లో రన్ అవుతుంటాయి స్టోన్స్. కొన్ని రకాల స్టోన్స్ ఏంటంటే వాళ్ళు రెగ్యులర్‌గా మూత్రంలో పాస్ చేస్తుంటారు. నొప్పొస్తుంది, పడిపోతుంది. మూత్రం ద్వారా పడిపోతుంటాయి రాళ్ళు. సో, అలా కూడా కొంతమందికి ఈ ప్రాబ్లమ్ ఉంటుందండి. సో, ఇవన్నీ కూడా మనకు కిడ్నీ ప్రాబ్లమ్ ఉంది, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయనే దానికి తెలుసుకోవడానికి లక్షణాలన్నమాట. ఎప్పుడైతే ఈ లక్షణాలన్నీ ఉన్నాయో మనం అసలు స్టోనా కాదా తెలుసుకోవాలి కదండీ! జనరల్‌గా ఏంటంటే 2 రకాల స్టోన్స్ ఉంటాయి కామన్‌గా మనకొచ్చేవి. ఒకటేంటంటే కాల్షియం స్టోన్స్ అంటాము. రెండోది యూరిక్ యాసిడ్ స్టోన్స్ అంటాం. అండ్ కొంచెం రేర్‌గా వచ్చేవి ఇన్ఫెక్షన్ స్టోన్స్ అని ఎవరికైతే రిపీటెడ్‌గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయో వాళ్ళకి ఈ యూరినరీ ఇన్ఫెక్షన్ స్టోన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో, ఇది మనం తెలుసుకోవాలంటే మనం చేయాల్సిందేంటంటే ఫస్ట్ ప్లెయిన్ సిటీ స్కాన్ కేయూబీ అని ఉంటుందండి. సిటీ స్కాన్ పెద్దదుంటుంది కిడ్నీది. అది చేయించినప్పుడు మనకు స్టోన్స్ ఎక్కడున్నాయి, దాని సైజ్ ఎంతుంది, అది ఎలాంటి స్టోన్ కూడా మనం అసెస్ చేయొచ్చండి. కాల్షియం స్టోనా, లేకపోతే యూరిక్ యాసిడ్ స్టోనా, లేదా ఇన్ఫెక్షన్ స్టోన్ అనేది మనకొక ఐడియా వస్తుందనమాట ఈ సిటీ స్కాన్ చేసినప్పుడు. అట్లనే ఒక మూత్ర పరీక్ష చేసినప్పుడు ఇన్ఫెక్షన్ స్టోన్సా, నార్మల్ స్టోన్సా తెలుస్తాయి. అట్లనే యూరిన్‌లో కూడా మీకు క్రిస్టల్స్ అనేవుంటాయి. అది కాల్షియం క్రిస్టల్స్ అయితే మోస్ట్‌లీ కాల్షియం స్టోన్ అయ్యుండొచ్చు. లేదా ఇన్ఫెక్షన్ కానీ ఏదైనా ఉంటే ఇన్ఫెక్షన్ స్టోన్స్ కూడా అయ్యుండొచ్చు. సో, ఇట్లా రకరకాల మనం ఈ టెస్ట్‌లు చేసినప్పుడు మనకొక ఐడియా వస్తుందండి. ఇది కాకుండా కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అంటే క్రియాటినిన్ అని ఉంటుంది. అది తప్పకుండా చేయాలి. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు ఏ సింప్టమ్స్ ఉండవు కొంతమందికి. కిడ్నీ ఫెయిల్యూర్ సింప్టమ్స్‌తో వస్తారు. సో, అలాంటి వాళ్ళకి క్రియాటినిన్ అనేది పెరిగిపోయి ఉంటుందండి. నార్మల్‌గా ఒకటి ఉండాల్సిన క్రియాటినిన్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట వీళ్ళకి. సో, ఇది కాకుండా మనకు బ్లడ్ టెస్ట్ అవి చేసినప్పుడు మనకు హిమోగ్లోబిన్ అనేది అంటే టీఎల్సీ అంటాం. అది పెరిగుండొచ్చు. అట్లనే కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్‌లో హిమోగ్లోబిన్ అనేది పడిపోతుంది. అంటే రక్తహీనత అనేది ఉంటుంది. అట్లనే మనం జనరల్ ఎగ్జామినేషన్ కూడా చేసినప్పుడు బీపీ అనేది చాలా హై ఉంటుందండి. ఎప్పుడు లేని బీపీ సడెన్‌గా షూట్ అప్ అవుతుంది. వీళ్ళకి బీపీ వచ్చుంటుంది. తెలీదు బీపీ ఉందని చెప్పేసి. సో, దానివల్ల హెడేక్స్ అవన్నీ కూడా వస్తుంటాయి. సో, ఇది కొన్ని టెస్ట్‌లనమాట. మనం చేయాల్సిన టెస్ట్‌లు. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ సీటీ స్కాన్ అనేది మనకు మెయిన్ అండి. దానిలో స్టోన్ ఎక్కడుంది? సైజ్ ఎంతుంది? సో, సైజ్‌ని బట్టి మా ట్రీట్మెంట్ ఉంటుంది. చిన్న స్టోన్స్ అనుకోండి, ఒక సెంటీమీటర్ లోపల స్టోన్స్ అయితే మనం జనరల్‌గా మందులతో తగ్గిచ్చేయొచ్చు. వాటర్ తాగిచ్చి, మందులతో తగ్గిచ్చు. అందుకంటే పెద్ద స్టోన్స్ కానైతే మటుకు వెళ్లి లేజర్ ఆపరేషన్స్ ఉంటాయి. అవి చేయాల్సిన అవసరం ఉంటుంది. సో, ఎవరికైనా కూడా ఇట్లాంటి సింప్టమ్స్ నేను చెప్పిన లక్షణాలు ఏ నొప్పొచ్చినా, లేకపోతే వాపులొచ్చినా, లేకపోతే వామిటింగ్ ఉన్నా, లేకపోతే ఫీవర్ ఉన్నా,
లేకపోతే ఈ పక్కలోంచి నొప్పి ముందుకొస్తున్నా, సో ఇలాంటి వాళ్ళు మూత్రంలో బ్లడ్ వచ్చినా, ఇవన్నీ కూడా మనకు కిడ్నీ స్టోన్స్ ఉన్నాయని మనకు చెప్తుందండి. సో అలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళందరూ కూడా సీటీ స్కాన్ చేయించుకొని, మూత్ర పరీక్ష చేయించుకొని, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేయించుకొని, మనకు ఒకసారి ఆ ప్రాబ్లమ్‌ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుందండి. చిన్నవైతే మనం మెడిసిన్స్‌తో తగ్గించేయొచ్చు. కొన్ని ఆల్ఫా బ్లాకర్స్ అని వాడతాము. అట్లానే ఆల్కలైజర్స్ అని ఉంటాయి. అవి ఇచ్చినప్పుడు స్టోన్ అనేది మెల్ట్ అయిపోయి పడిపోతుందనమాట. సో ఇవి మెడిసిన్స్ వాడినప్పుడు మనకు తగ్గుతుంది. అట్లనే స్టోన్స్ అనేవి రాకుండా కూడా మనం చాలా ప్రికాషన్స్ తీసుకోవాలండి. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ మనం వాటర్ డైలీ 3-4 లీటర్స్ తాగాలి. వాటర్ అనే కాదు, మనం జ్యూసెస్ గానీ, నిమ్మరసం గానీ, మజ్జిగ కానీ, బార్లీ వాటర్ కానీ ఇవన్నీ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. అది కూడా ప్రతి గంటకి ఒక గ్లాస్ తీసుకుంటే స్టోన్స్ అనేవి ఫామ్ అయినా కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. రెండోదేంటంటే రెడ్ మీట్ అనేది అవాయిడ్ చేయాలి. పర్టిక్యులర్‌గా మటన్ లాంటిది మనం రెస్ట్రిక్ట్ చేయాలి. మూడోదేంటంటే కూల్ డ్రింక్స్ లాంటివి అలాంటివి ఎక్కువ తీసుకుంటాం. అవి అవాయిడ్ చేయాల్సి ఉంటుందండి. అట్లనే సాల్ట్ అనేది బాగా తగ్గించుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనం తినే కూరగాయల్లో పాలకూర, టొమాటో బాగా తగ్గించుకోవాలి. అండ్ ఎక్కువ ఎక్సర్సైజ్ కూడా చేయాల్సి ఉంటుందండి. చాలామంది ఒబేసిటీ ఉంటారు. అంటే ఓవర్ వెయిట్ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా మనం తగ్గించొచ్చు.